హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు జావేద్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. సో మా కెమెరామ్యాన్ అనే బదులు మా తమ్ముడే, మా కజిన్ అనమాట. సో తను ఏంటంటే లాస్ట్ టైం నేను జావేద్ ఫుడ్ ఛానల్లో ఒక ఇడ్లీ తింటూ ఒక వీడియో తీసి పెట్టాను. ఒక 2 days బ్యాక్ ఒక వీడియో పెట్టాను అనమాట. సో అది చూసి మనోడు ఏమంటున్నాడంటే, అలా కాదు ఛాలెంజ్ చేద్దాం, ఎవరు ఎక్కువ ఇడ్లీ తింటారు, అంటే నాకంటే నువ్వు ఎక్కువ తింటావా లేదా నీకంటే నేను ఎక్కువ తింటానని ఛాలెంజ్ చేశాడు అనమాట. సో యాక్చువల్లీ 100 రూపాయలు బెట్. సో 100 రూపాయలు పెట్టుకున్నాం. సో వాడికంటే కూడా మనోడి కంటే కూడా ఒక్క ఇడ్లీ అయినా సరే ఎక్కువ తినాలని ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను అనమాట ఇప్పుడు. సో టైం చూస్తుంటే 8:29 అవుతుంది ఎగ్జాక్ట్లీ. సో వాడికంటే ఒక్క ఇడ్లీ ఎక్కువ తినాలన్నమాట. సో చూద్దాం, ఓకేనా. యాక్చువల్లీ స్టాప్ వాచ్ పెట్టుకుని ఆ టైమింగ్ లోపు తిందాం అనుకున్నాం. అలా లేకపోయినా సరే కౌంట్ చేసుకుందాం ఇడ్లీ ఎన్ని అని, ఓకేనా. సో చూద్దాం. వేడి వేడి ఇడ్లీ. సో నాకంటే ఎక్కువ తింటానని అంటున్నాడు. సో చెప్పు, తింటావా ఎక్కువ? కాదు చెప్పు, చూస్తే కాదు చెప్పు. సో నాకంటే గెలుస్తావు. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వాళ్ళకి 100 రూపాయలు. నీ బెట్ ఎక్కడ? అలా కాదు, బెట్టి గెలిచిన తర్వాత తీసుకో. సో మాట అంటే మాట. 100 రూపాయలు. సో ఈ 100 రూపీస్ ఇక్కడ పెడతామండి, సైడ్ లో కనిపిస్తుందా? సరే ఇక్కడే పెడతాం. 100 రూపీస్ 200 ఇక్కడ పెట్టాము. సో గెలిచిన వాళ్ళు 200, ఓకేనా. డన్. సో మన కాదు, నా ఫేవరెట్ పల్లి పుదీనా చట్నీ. పల్లి పుదీనా చట్నీ నేను కూడా వేసుకుంటా. అలాగే సైడ్లో పెడతాం, మళ్ళీ తిందాం. సో సాంబార్ అనమాట, ఇంట్లో చేసిన అన్నపు గింజలు ఇది చేశారు. సో బాగానే ఉంటుంది. సరే వాడికైతే వద్దు. డన్. సో చూద్దామండి. సో ప్రెసెంట్ అయితే 5 ఇడ్లీ పెట్టుకున్నాం. 5 ఇడ్లీ, నాకు 5 వాడికి 5. సో చూద్దాం ఎవరు గెలుస్తారని. వాడికంటే ఒక్క ఇడ్లీ అయినా సరే తిన్నాడు. ఎలా అయినా సరే ఈ ఛానల్లో నేనే గెలవాలి. ఈ ఛానల్ నేను గెలవాలి. ఓకే. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ తినాలంటే కూడా కొంచెం ఇబ్బంది ఉంది, బట్ తప్పదు, తింటాం. చూడండి, నాకు ఇంకా 1.5 ఇడ్లీ ఉంది. మా అన్న అయితే తినేసాడు. నాకు భయం వేస్తుంది, మా అన్న ఆడికి గెలిచేస్తాడని. ఏదేమైనా సరే ఈ ఛాలెంజ్ లో ఎలా అయినా సరే నేనే విన్నవాలి. అసలు ఈ ఫుల్ డే నేను తినకపోయినా పర్లేదు, మొత్తం తినేస్తా ఇప్పుడు, అంతే. సో మళ్ళీ 3 ఇడ్లీ చేస్తున్నాం అన్నమాట. చూద్దాం ఎలా అయినా నేను గెలవాలి ఫ్రెండ్స్. చూద్దాం, నేనే గెలుస్తా. నేనే గెలుస్తాను. చూద్దాం.
సారీ ఫ్రెండ్స్, తీసుకుంటున్నా, కొంచెం టైట్ ఉంది. అందుకే వద్దు ఇప్పుడు ఇంకో 10 ఇడ్లీ వెళ్తుంది ఫ్రెండ్ నాకు. ఏం మాట్లాడుతున్నావురా? ఎస్, నరాలు కట్ అయిపోయింది. అమ్మా సక్సెస్ఫుల్లీ 8 ఇడ్లీ తినేసా ఫ్రెండ్స్. అది కూడా అది హోమ్ మేడ్ ఇడ్లీ, కొంచెం సైజ్ పెద్ద ఉన్నాయి. అయినా దగ్గర తిన్నా, ఇంకా వేసుకుంటా. దిష్టి పెట్టకండి చెప్తున్నా, ముందే చెప్తున్నా, ఇది ఛాలెంజ్ కోసం. ఎందుకంటే ఫుల్ డే నేను తినను. మళ్ళీ 2 వేసుకున్నా, నా లెక్కలో 10. ఏమైంది చిన్న చిన్న, ఏమైంది? వేసుకుంటా. వేసుకో. నన్ను 2 ఫ్రెండ్స్. సో 10 ఇడ్లీ. కావట్లేదా? ఎవరైనా తినాలి. కనీసం ఈ చిన్న పీస్ అంతా కూడా వాడికంటే ఎక్కువ తినాలి నేను. హైదరాబాద్ లో ఉన్నప్పుడు 8 ఇడ్లీ ఒక లెక్కే కాదు, ఎందుకంటే చిన్న చిన్న ఉంటాయి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, సైజ్ పెద్ద ఉన్నాయి. ఇంకా 1.5 ఇడ్లీ ఉంది మనకి. నేను వాటర్ తాగను, వాటర్ తాగితే తినలేము, అందుకని. డౌన్ అయిపోయింది బండి కాబట్టి మనమే విన్. లేదు, ఇంకా కాలేదు. బండి డౌన్ అయింది ఫ్రెండ్స్, మనం ఉంది. జావీద్ ఇస్ విన్. ఇంకా అయిపోలేదు, ఇంకా అయిపోలేదు. ఇంకా చేసుకో, ఇంకా ఇడ్లీ నేను ఇంకా వేసుకుంటా. ఛాలెంజ్ కోసం మనం తింటున్నాం కానీ ప్యాంట్ లూజ్, బెల్ట్ లూజ్ చేసినా సరే తినలేదు. ఇక్కడ ఉంటుంది. సో మనమే విన్, మన ప్లేట్ ఖాళీ, అది ఇంకా ఇడ్లీ ఉంది. మనమే విన్, మనమే విన్, మనమే విన్. జావేద్ విన్, అంతే. ఒక్క చిన్న ముక్క అయినా సరే ఓడిపోయినట్టే. నేను ముందే చెప్పాను, ఒక చిన్న ముక్క అయినా సరే ఓడిపోయినట్టే అని. సో మనమైతే క్లీన్, మనమే విన్. వినేనా? ఇంకా తింటా. వీడేదో చేసేలా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఈ 200 నాకు రావు. అస్సలు తగ్గేదేలే. ఆ? నీ మీద పగతో నాకు గెలవాల. తగ్గేదే లే. ఓకే. సో మనోడు తగ్గేదే లేదు అంటున్నాడు. ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్. నీకే ఫస్ట్ అంతేనా? 10 ఇడ్లీ తిన్నాను రా. ఐఎమ్ 11. సో ఫ్రెండ్స్, నేనే విన్. తిన్న తర్వాత విన్ అవ్వాల్సింది, ఇప్పుడు కాదు, తిన్న తర్వాత. ఇడ్లీ అంటే మనకు నేను కూడా చేస్తా 11. నేను కూడా 11, ఎందుకంటే గెలవాలి. దీని తర్వాత నువ్వు వేసుకొని చూడు, అప్పుడు గెలిచినట్టు. కష్టమైనా సరే తింటా. సో నేను కూడా 11 ఇడ్లీ ఫ్రెండ్స్.
करो इतना అది కడుపా మా ఊరు చెరువా అవన్నీ కాదు ఫ్రెండ్స్, ఒక టైమింగ్ అనేది లిమిట్ ఉంటుంది. అలా తినేలా ఉంటే నేను కూడా ఎక్కువ తినే అలా కాదు. సో నేనైతే 11 ఇడ్లీస్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. మనోడు వల్ల అవ్వట్లేదు, అయినా సరే ఛాలెంజ్ లో గెలుద్దామని చాలా కష్టంగా తింటున్నాడు. ఒప్పుకో, వీడేదో చేస్తాడు నాకు ఈరోజు, వీడేదో చేస్తాడు నా వీడేదో చేస్తాడు. తినేసాను కానీ ఇక్కడ నుంచి లేస్తాను కింద పడతాను కూడా గుర్తు తెలియదు. సో నేనైతే 11 ఇడ్లీ తిన్నాను ఫ్రెండ్స్. వాడు ఇంకా తినలేదు కానీ గెలుస్తా అంటున్నాడు. కష్టం కదా అది, ఒప్పుకో. నువ్వే గెలిచావు ఫ్రెండ్స్, మనమే విన్. వాడు 10 ఇడ్లీ తిన్నాడు అంతే, 10 ఇడ్లీ మాత్రమే తిన్నాడు. నేను 11 ఇడ్లీ తిన్నా. ఓకేనా, నేను 11 ఇడ్లీ తిన్నానండి. సో వాడి వల్ల అవ్వట్లేదు. సో మనమే విన్ ఫ్రెండ్స్. ఇలాంటి ఫుడ్ ఛాలెంజ్లు కానీ ఇలాంటివన్నీ ఇంకా రాబోయే రోజులు ఇంకా వస్తూనే ఉంటాయి. సో ఖచ్చితంగా జావీద్ ఫుడ్ చెప్పు, నువ్వు చెప్పు, నేను చెప్పను. చెప్పు. లేదు హలో, ఓడిపోయినాడు పనిష్మెంట్. ఈ 200 కూడా నాదే ఫ్రెండ్స్, ఈ 200 కూడా నాదే. సో ఇది ఓకే, సారీ జేబు లేదు. ఓకే, అది నాదే. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పు, ఓడిపోయా కదా చెప్పు. మన జావీద్ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి ఖచ్చితంగా మంచి వీడియో